సార్ కేవలం ఇన్వెస్ట్‌మెంట్, రిటర్న్స్ ఇవ్వే కాదు సార్. చాలా ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. సో, దానికి సంబంధించి మనకిక్కడ ఒక క్వెషన్ అడగడం జరుగుతుంది. ప్రమోటర్ షేర్స్ అమ్ముతుంటే మ్యూచువల్ ఫండ్స్ అదే స్టాక్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎవరిని నమ్మాలి? అంటే వాళ్ళని నమ్మాలా? వీళ్ళని కన్‌ఫ్యూజన్‌లో ఉంటున్నారనమాట. సో, మీ ఆన్సర్ ఏంటి? అది మీ ఓపెనింగ్ స్టేట్మెంటే అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రాడ్స్ అనేవి ఇప్పుడున్న మార్కెట్‌లో అంత ఈజీ కాదు. ఓకే. సో, ఇప్పుడు ప్రమోటర్ షేర్స్ అమ్మటం అనేది ఆయన హ్మ్. పర్సనల్ ఇష్యూ. సో, ఇప్పుడు నాకు అవసరమైంది నేను అమ్ముతున్నాను. హ్మ్. మ్యూచువల్ ఫండ్ కొంటున్నాయంటే ఇప్పుడు బల్క్ డీల్స్ అంటాం వాటిని. హుహు. రీటైల్ క్లయింట్స్‌కి ఇప్పుడు ఒక కంపెనీలో 100 షేర్లు ఉన్నాయనుకోండి. హ్మ్. రీటైల్ క్లయింట్స్‌కి 25 షేర్లే కొనుక్కోవాలి. ఎఫ్ఐఎస్ అలా లిమిట్ ఉంటది. ఎవరికి ఎన్ని కొనుక్కోవాలని. హ్మ్. సో, హ్మ్. ప్రమోటర్ ఏముంది ఇప్పుడు ఆయనకున్న పర్సనల్ ఇంట్రెస్ట్‌తో ఆయన కొంత స్టేక్ ఎగ్జిట్ అవ్వచ్చు. వేరే గ్రూప్‌లో ఇన్వెస్ట్ చేయటం గానీ, లేకపోతే ఈ స్టేక్ ఆయనకి పర్సనల్ రిక్వైర్మెంట్ ఉండి కొంత హ్మ్. అమ్ముకోవచ్చు. సో, అదేమి క్రైమ్ కాదు. అదేమి నేరం కాదు. ఒక్కోసారి ఆయన రేట్లు బాగా పెరగొచ్చు పెర్ఫార్మెన్స్. సో, హ్మ్. వాళ్ళేంటంటే టోటల్ అమౌంట్స్ అన్నీ ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కడెక్కడో తెచ్చి ఇన్వెస్ట్ చేసి ఓకే. కొన్ని సంవత్సరాలు ఆ కంపెనీని గ్రో చేసి హ్మ్. వాళ్ళు కొంత వాల్యుయేషన్ తీసుకోకపోతే ఎలా? ఇప్పుడు నేను అంతే సార్. బిజినెస్ పెట్టాను. అవును. దానిలో తప్పేముంది? సో, అది నెగెటివ్ కాదు. ఇది ఏంటంటే ఆ ప్రమోటర్ కొంత షేర్స్ అమ్ముకోకపోతే ఆయన అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకొని, హ్మ్. ఆయన బ్లడ్ అంతా పెట్టుకున్నాక కొంత ప్రతిఫలం తీసుకోకపోతే ఇంకా బిజినెస్ ఎలా అవుతది? హ్మ్. సో, ఆ మ్యూచువల్ ఫండ్ ఆ షేర్ కొంటున్నాయంటే హ్మ్. ఇంకా పెరుగుతదనే కదా మ్యూచువల్ ఫండ్స్ కొనేది. హ్మ్. అవును సార్. సో, కాబట్టి ఈ సినారియో నెగెటివ్ సినారియో కాదు. ఇది పాజిటివ్ సినారియో. ఓకే. ఇది రీటైల్ క్లయింట్స్‌కి ఏంటంటే ఇది నెగెటివ్ కాదు. సో, హుహుహు. ఇప్పుడు నేను షేర్స్ అమ్ముతున్నా యాస్ ఎ ప్రమోటర్‌గా. మీరు కొంటున్నారంటే ఏంటి? మీకు దాని మీద నమ్మకం ఉండబట్టే కదా! అవును సార్. సో, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ రీసెర్చ్ చేయకుండా వాళ్ళెందుకు కొంటారు? హ్మ్. ప్రజల సొమ్ము కదా అది. అవును. సో, అవును. వాళ్ళు గుడ్డిగా ఎళ్ళరు కదా! హ్మ్. సో, ఇది యాక్చువల్‌గా పాజిటివ్ పాయింట్. హుహు. ఎవరైనా ప్రమోటర్ అమ్ముతున్నారంటే ఆయనకున్న అవసరాలను బట్టి హ్మ్. ఆయన పర్సనల్ వ్యక్తిగత అమ్ముకోవచ్చు ఆయన. కొంత ఓకే. షేర్ ఎగ్జిట్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. సో, దాన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. ఇది హుహు. నెగెటివ్ ఏం లేదు. హుహు. అయితే ఇక్కడ ఇంకొక పారామీటర్ ఏంటంటే కంప్లీట్‌గా మార్కెట్ ప్రైస్ డౌన్ అవుతూ హ్మ్. ప్రాఫిట్స్ లేకుండా, హ్మ్. కంపెనీ ప్రాఫిట్స్ లేకుండా ప్రమోటర్స్ అమ్ముతున్నారంటే అది డేంజర్ సిగ్నల్. హ్మ్. సో, ఇప్పుడు ప్రాఫిట్స్ బాగుండి కంపెనీలో ప్రైసెస్ పెరుగుతుండి, సో, అలాంటప్పుడు ప్రమోటర్స్ కొంత అమౌంట్ తీసుకోకపోతే ఇంకా ఆయన హ్మ్. బిజినెస్ ఎలా చేస్తాడు? అవును సార్. ఓకేనా? సో, వాళ్ళు ఎవరిని చూజ్ చేసుకోవాలి ఏంటి అన్నది కొంచెం రీసెర్చ్ చేసి కూడా అది చేస్తే పాజిటివ్ పాయింట్. మీరు అలా హ్మ్. చేస్తున్నప్పుడు ఒకసారి ప్రాఫిట్స్ చూసారనుకోండి. హ్మ్. ప్రాఫిట్స్ బాగున్నాయంటే ఓకే. ఇట్స్ ఎ గుడ్ డీల్. ఓకే. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్. యాహ్!